నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న 2000 మందికి దండాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 3rd of March లైవ్ ట్రేడింగ్ చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం. చాలా సింపుల్గా ఎట్లా డబ్బులు సంపాదించో నేను క్లియర్గా చూపిస్తా. మీరు నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతా. 400 వీడియోలు ఉన్నాయి, దాంట్లో మొత్తం ఒకటే స్ట్రాటజీ ఫాలో అవుతా. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసేయండి. ఫ్రీయే కదా, చేసుకోవచ్చు కదా, మీకు నాలెడ్జ్ వస్తుంది, డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జస్ట్ ఏంటంటే డిసిప్లిన్ ప్రాసెస్ని ఫాలో చేయాలి, అత్యాశ చూపించవద్దు, జాగ్రత్తగా చేస్తే డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, నా ఇది కూడా అంతనే. అందరు యూట్యూబర్ లెక్క నాకు ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి, మీరు కూడా సేమ్ ఇట్లనే చేసని చెప్పట్లేదు. నా లాసెస్ కూడా మీకు చూపిస్తున్నా, నా తప్పైంది కూడా మీకు చూపిస్తున్నా. సో దాట్ మీరు జెన్యున్గా డబ్బులు సంపాదించాలని నాకు కూడా కోరిక. ఓకే, టెలిగ్రామ్లో జాయిన్ కాని వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, దానిలో రిజిస్టర్ చేయని వాళ్ళు రిజిస్టర్ చేసుకోండి, మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎట్లా నేను డబ్బులు సంపాదిస్తానో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తా, చూడండి. ఓకే, ఫుల్ వీడియో చూడండి. సగం సగం చూస్తే మీకు ఏం రాదు. నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది చూస్తే మీకు ఏం రాదు. ఓకే, ఇప్పుడే ఓపెన్ చేసిన, నేను అసలు అనాలిసిస్ చేయాలి, మేము ముంగటనే అనాలిసిస్ చేస్తాను. ఓకే, సో ఏం జరుగుతుంది, మార్కెట్ 26 సెప్టెంబర్ నుంచి పడుతూనే ఉంది. తర్వాత నవంబర్ 21 రోజు కొంచెం 22 రోజు పైకి వెళ్ళి మళ్ళీ ఈఎంఐ దగ్గర నుంచి కిందికి పడిన ట్రై చేసింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది, ఈఎంఐ మీదకి పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. లాస్ట్ ఫ్రైడే మాత్రం క్రేజీగా పడ్డది, పెద్ద క్యాండిల్ ఇది. అమ్మ, ఇగో ఇక్కడ నుంచి 400 to 1 దగ్గర 300 పాయింట్స్ పడ్డది. ఓకే, ఈరోజు సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇది బ్రేక్ అయితే కానీ చెప్పలేము, చెప్తా నేను. నా లెక్క ప్రకారం సైడ్ వేస్ అవుతుంది, లేకపోతే కింద పడిపోతుంది. ఓకే, పడితే ఇగో ఈడి దాకా పడవచ్చు, మ్యాక్సిమం ఇగో ఈడి దాకా పడవచ్చు. ఇదే 21,890. ఓకే, సో మనం ఏం చేస్తాం యూజువల్లీ, సింపుల్, ఫస్ట్ డే చార్ట్లో చూసుకుంటాం, దాని తర్వాత 30 minutes చార్ట్లో చూసుకుంటాం. ఓకే, 30 minutesలో ఏం జరుగుతుంది, పైకి వెళ్ళింది, ఈఎంఐ నుంచి కిందికి పడడానికి ట్రై చేస్తుంది. గుడ్, వెరీ గుడ్, ఇదే మనకు కావాల్సింది. ఇగో ఇదంతా సెల్లర్ జోన్, నేను మార్క్ చేసేస్తా. ఇగో ఇది సెల్లింగ్ జోన్. ఓకే, గుడ్. ఇప్పుడు 5 minutes చార్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇగో కింద ఉన్నది బయింగ్ జోన్ గైస్, ఇది ఒక బయింగ్ జోన్. ఓకే, మనం ఆప్షన్ బయర్స్ స్కాల్పర్స్ కాబట్టి మనకి ఫాస్ట్ మూమెంట్స్ కావాలి. ఓకే, అంటే మూమెంట్ వస్తే ఫాస్ట్ ఉండాలి. ఓకే, అది చూసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, 3-5 minutes క్యాండిల్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇగో ఈ ఏరియా నుంచి సపోర్ట్ తీసుకుంది. సో కొంచెం సేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ పని చేయవచ్చు అనమాట. నేనేం చేస్తాను అంటే ఇక్కడ రైట్ సైడ్లో పైన క్లిక్ చేసి 3 చార్ట్లు ఓపెన్ చేసుకుంటా. 3 చార్ట్లు ఓకే ఓపెన్ చేసుకున్నాను. 3 చార్ట్లో ఏం చేస్తా అంటే ఒక దాంట్లో కాల్ యాడ్ చేస్తా, ఒక దాంట్లో పుట్ యాడ్ చేస్తా. కాల్ ఇంకా పుట్ 1 minute పెట్టుకుంటా. నిఫ్టీ చార్ట్ 5 minutes పెడతా. ఇప్పుడు చూడండి, ఓకే ఇట్లా నడుస్తుంది. ఓకే ఓకే గుడ్. పుట్టు సైడే మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, బట్ మనము కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఈ జోన్ లోపలికి వచ్చింది అనుకోండి, సైడ్ వేస్ ఉంటుంది, లేకపోతే పడితే ఇక్కడ కింద ఉందా, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ పెద్ద ఫాల్ దొరుకుతుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే గడబడేం లేదు, వెయిట్ చేద్దాం. మనం ఇప్పుడు ఇండియా విక్స్ చూసుకున్నట్లయితే 14 అంటే కొంచెం బాగానే ఉంది. జస్ట్ ఒకసారి చెక్ చేసుకుందాము. యూజువల్లీ ఏంటంటే డెల్టా టీతో దాని గురించి చెప్తా నేను, దాన్ని బట్టి ఆప్షన్ బయర్స్కి బెనిఫిట్ అవుతుందా లేదా అని తెలుస్తుంది అన్నమాట. ఓకే, డే చార్ట్లో ఏం జరుగుతుంది, ఓకే బాగానే ఉంది. ఓకే, గుడ్ గుడ్. యూజువల్లీ ఏమవుతుందంటే కొన్నిసార్లు మన సైడ్ డైరెక్షన్లో మూవ్ అయినా ప్రీమియం మూవ్ అవ్వదు అనమాట, అది మనం చూసుకోవాలి. ఓకే, సో మార్కెట్ ఏమైంది, ఇప్పుడు 9:38 అవుతుంది. ఇగో ఫస్ట్ 5 minutes క్యాండిల్ పైకి వెళ్ళింది, తర్వాత రపక్క మన మొత్తం రెడ్ వచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు మెల్లగా కిందికి పోతుంది, ఇక్కడ ఈఎంఐ దగ్గర తనలాడుతుంది. ఓకే, ఇగో ఇది డేస్ క్యాండిల్, ఇక్కడ సమ్వేర్ ఉండే కింది పడ్డది, ఇక్కడ 3rd of March ఇగో సమ్వేర్ ఇక్కడ స్టార్ట్ అయ్యండే
కిందికి పడ్డది. ఇప్పుడు ఇక్కడ నుంచి 80 నుంచి 120 పాయింట్స్ ఇచ్చింది యూజువల్లీ. బట్ ఇది రైట్ మూమెంట్ కాదు, నేను చెప్తా. మంచి సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ చేస్తాను, మీరు కంటిన్యూస్గా చూడండి. ఇప్పుడు పాజ్ చేస్తున్నా, మంచి సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ చేస్తాం. మీరు కూడా ఎట్లనే నేర్చుకోండి. అరే పైకి పోతుంది కానీ రపక్కమని కొనేయడం, కింది పోతుందని రపక్క అమ్మేయడం చేయకండి. జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ లిమిటెడ్ ట్రేడ్ చేయాలి. ఇప్పుడు సెటప్ లేనప్పుడు ఏం చేయాలి, చూడాలి, లేకపోతే క్వాయిట్గా ఉండాలి. ఎప్పుడు గడబడిలో ట్రేడ్ చేయదు. కొత్త ట్రేడర్స్ తప్పు చేస్తారు. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎట్లా ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించాలో చూపిస్తాను. ఓకే, నాతో కూడా కొన్నిసార్లు లాసెస్ అవుతాయి, కొన్నిసార్లు ప్రాఫిట్స్ అవుతాయి. సో మీరు ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ నుంచి ప్రాసెస్ నేర్చుకోవాలి, డిసిప్లిన్ నేర్చుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ వాడుతున్నానో అది నేర్చుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెటప్ ఏం కనిపిస్తలే నాకు. పాయింట్ ఏంటంటే నాకు ఈ జోన్ నుంచి బయటకు వస్తే బాగుంటుండే, లేదంటే దీనిపైన ఇక్కడ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నాకైతే ఓవరాల్గా అయితే కిందికి పడుతుంది అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కొంచెం సేపు తనలాడి కింది పడిపోతుంది అనిపిస్తుంది. బట్ వెయిట్ చేద్దాం ఆగండి. కరెక్ట్ ఈఎంఐ నుంచి మంచి సపోర్ట్ అయితే తీసుకుంది, బట్ ఐ డోంట్ థింక్ ఇది ఇంకా పైకి పోతుందని. లెట్స్ వెయిట్. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న 3 టైమ్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది గైస్. ఇది బ్రేక్అవుట్ అయితే కానీ కింద పడదు. మనం ఆబ్వియస్గా కొంచెం పుట్ సైడే రెడీగా ఉందాము, బట్ జాగ్రత్తగా గడబడవద్దు. ఓకే, అదే పాజ్ చేస్తా గైస్. మంచి సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ చేస్తా. ఓకే, రికార్డ్ బ్యాక్ చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. క్రేజీగా మూవ్ అవుతుంది మార్కెట్. నేను చెప్పలే పుట్టు సైడ్ మూవ్ అవుతుందని. సో 225 క్వాంటిటీ నేను రెడీ పెట్టుకుంటా. మూవ్ అయిపోతుంది గైస్. షిట్, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొనేడుతుండే. నేను ఏదో పని చేస్తుండే, ఆ పనిలో మర్చిపోయినా. బట్ చూద్దాం ఆగండి. ఒక రిస్క్ తీసుకోవచ్చు ఇక్కడ, కానీ అలా ఆగుతలే అది. ఇప్పుడు ఎక్కువ మూవ్ అయిపోయింది. వెయిట్ చేసి చూడండి కదా, నేను ఒక్క ట్రేడ్ కూడా చేయలే. 0 ఆర్డర్స్ మిస్ అయిపోయింది. ఇది షిట్, నేను ఇక్కడ కొనుక్కుంటుండే యాక్చువల్లీ, బట్ మిస్ అయిపోయింది. పర్లేదులే, మంచి పొజిషన్ ఉండే. కొంచెం కిందికి వస్తే నేను తీసేసుకుంటా కామ్గా. 225 క్వాంటిటీ, ఒక క్యాండిల్ మంచిగా ఎండ్ అయింది. ఓకే, నేను రిస్క్ తీసుకుంటున్నా గైస్. చలో ఒక చిన్న రిస్క్ తీసుకుందాం, ఎక్కువసేపు పెట్టుకొని. ఇది ఫోమోలో కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం. ఒక 2000 రాగానే ఎగ్జిట్ అయిపోతా. కమాన్, ఇంకొంచెం. ఇక్కడ జోన్ ఉంది గైస్, ఇది బ్రేక్అవుట్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ సైడ్ వేస్ అయిపోతుంది. కమాన్, ఒక 2000 ఒక ఫస్ట్ ట్రేడ్ కాబట్టి. $225 క్వాంటిటీ 1200 చూపిస్తుంది గైస్, స్లో అయిపోతుంది. కమాన్, చలో 2000 ప్రాఫిట్, 2200 ప్రాఫిట్ బుక్డ్ గైస్. సింపుల్, క్రేజీ మూమెంట్ వస్తుంది. ఇది బ్రేక్అవుట్ అయితే నేను మళ్ళీ తీసుకుంటా. ఫస్ట్ అయితే ప్రీమియం చేంజ్ చేద్దాం. బాబా క్రేజీ మూమెంట్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్, 2400 ప్రాఫిట్ చూపిస్తుంది. సెకండ్ ట్రేడ్ ఇప్పుడు 225. ఓకే, దీని కింద ఎండ్ అయితే నేను మళ్ళీ తీసుకుంటా. జస్ట్ ఈఎంఐకి ఎదురుకు వచ్చాగానే తీసుకుంటా. ఓకే, ఫస్ట్ ట్రేడ్ మన దేంట్లో అయింది, వేర్ ఇస్ దిస్, 22,150 పుట్లో అయింది. షార్ప్ మూమెంట్ వచ్చింది కాబట్టి నేను కొన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసిన గైస్. చూడండి ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేసిన, ఒక 10 పాయింట్స్ 10-15 పాయింట్స్ క్యాప్చర్ చేసిన. ఇప్పుడు సెకండ్ ట్రేడ్కి రెడీ అయిపోండి. జస్ట్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్తే నేను మళ్ళీ తీసుకుంటా. ఓకే, 225 క్వాంటిటీ ప్రీమియం చేంజ్ చేసిన. ఓకే, కొంచెం సేపు వెయిట్ చేద్దాం ఆగండి. మంచి బ్రేక్అవుట్ వస్తుంది. ఈ బ్రేక్అవుట్ కంటిన్యూ అయిపోతే మళ్ళీ పడుతుంది. ఓకే, ఇంకొంచెం కిందికి రానివ్వండి. సమ్వేర్ అరౌండ్ 93 దగ్గర వస్తే తీసుకోవచ్చు. ఓకే, ఈ జోన్ బ్రేక్అవుట్ అయిపోతే హెవీ ఫాల్ దొరుకుతుంది గైస్, నిజంగా చెప్తున్నా. చలో రెడీగా ఉందాం. మార్కెట్ అయితే అసలు ఆగుతలేదు, పోతూనే ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి నేను కొంచెం రిస్క్ తీసుకోవట్లేదు, కొంచెం సేపు వెయిట్ చేస్తున్నా. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే కొనుక్కోవచ్చు బ్లైండ్గా.
ఎందుకంటే సమ్వేర్ అరౌండ్ కొంచెం కిందికి వస్తే మనం ఒక ధైర్యం ఉంటుంది అనమాట. కానీ అసలు ఆగట్లే, అది పైకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. బట్ వెయిట్ చేద్దాం, ఆగండి. కొంచెం కిందికి రా చాలు. నా వాయిస్ వినిపిస్తుంది కదా, లైట్ వినిపిస్తుంది. ఇప్పుడు ఫోమోలో మనకి తీసుకోవాలనిపిస్తుంది, కొన్నిసార్లు తీసుకుంటే ప్రాఫిట్ అవుతుంది. కానీ నా సజెషన్ ఏంటంటే వెయిట్ చేసి కొంచెం కిందికి వచ్చిన తర్వాత కొంటే మంచిది అనిపిస్తుంది. బాయ్ అసలు ఆగుతలేగో, బ్రేక్అవుట్ అయిపోయింది. గైస్ నేను మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నా. సింపుల్ చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటా. ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇది బ్రేక్అవుట్ అవుతుంది, పడితే స్ట్రాంగ్ పడుతుంది. ఒక 1000 రూపీస్ అన్న మనం క్యాప్చర్ చేయవచ్చు. ఇది నా సెకండ్ ట్రేడ్. ఓకే, సింపుల్ కిందికి వచ్చే కొంచెం డౌట్ ఉన్నా నేను ఎగ్జిట్ కొట్టేస్తా. కమాన్, ఒక్క 1000 రూపీస్ ఇచ్చినా మనం ఎగ్జిట్ కొట్టేయచ్చు గైస్. ఎందుకు తెలుసా, ఇది మళ్ళీ జోన్ లోపలికి వెళ్ళిపోతే మనకు ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో అందుకోసానికి నేను జాగ్రత్తగా ఉంటున్నా. రెడీ పెట్టుకున్నా సెల్ బటన్ దగ్గర. ఓకే, ఎందుకు పెట్టుకున్నా అంటే రివర్స్ వెళ్ళిపోతే ఫాస్ట్గా పడిపోతుంది. నాకు అది వద్దు, నాకు అది. కమాన్, ఒక్క మూమెంట్ ఇది చాలు, వెళ్ళిపోతుంది పైకి. చలో వచ్చింది మూమెంట్, గుడ్. 500 ప్రాఫిట్, నైస్. ఇంకొక 500, 1000. ఓకే 1000. చలో మూగ. ఇంకొక 1000 ఇస్తావా? 1300, 1600, 1700, 1800, 2000, 2200 ప్రాఫిట్ బుక్డ్ గైస్. ఎందుకు తీసుకున్నా అంటే నాకు మళ్ళీ జోన్ లోపలికి వెళ్ళిపోతే ఇది ఫట్ మన కింద పడిపోతుంది అనమాట. అందుకే నేను ఎగ్జిట్ కొట్టేసిన. ఓకే, ఇగో చూడండి, కొంచెం పైకి పోతే రపక్ మన కింద పడిపోతుంది. మేబీ పోవచ్చేమో, కానీ నేను ఎగ్జిట్ ఎందుకు కొట్టినా అంటే ఐఎమ్ అ స్కాల్పర్. ఓకే, చలో 4500 రూపీస్ ప్రాఫిట్ అయింది గైస్. ఇంకా 9:49 అవుతుంది టైము. 2 ట్రేడ్స్లో 2000 రూపీస్ ప్రాఫిట్ అయింది. 2400, 2000 రూపీస్. ఓకే, ఇంకా 14 సెకండ్స్ ఉంది. క్యాండిల్ ఎండ్ అయితే నేను మళ్ళీ ఎంట్రీ చేస్తా. స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేసుకుందాం. ఓకే, స్ట్రైక్ ప్రైస్ 22,050లా పెట్టుకుందాం. ఓకే, దీంట్లో. ఓకే, ఇక్కడ మళ్ళీ 225 క్వాంటిటీ తీసుకుందాం. నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు, నా దగ్గర అమౌంట్ ఉంది ఈ అకౌంట్లో. కానీ ఇగో క్రేజీ ఎండ్ అయింది గైస్ క్యాండిల్. యాక్చువల్లీ టెంప్ట్ చేస్తుంది తీసుకోమని, బట్ క్రేజీ క్యాండిల్ అయితే క్రేజీ ఎండ్ అయింది. తీసుకోవచ్చు బ్లైండ్గా. జోన్ లోపలికి వెళ్ళిపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఈ క్యాండిల్ బాగాలేదు, ఇగో ప్రీవియస్ క్యాండిల్ కొంచెం బాగాలేదు. నాకు కొంచెం కిందికి వస్తే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది గైస్. 89, 90 దగ్గర వస్తే తీసుకుందాం. ఓకే, వెయిట్ చేద్దాం, గడబడ ఏమొద్దు. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. పెట్టే లోపల ఇందాక మూవ్ అయిపోయింది. నేను వేరేదేదో పని చేస్తూనే రపక మూవ్ అయితేనే అది మార్కెట్. అగో ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు గైస్. ఇగో దీని కింద 102 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని. బట్ ఐ వుడ్ సజెస్ట్ వీ విల్ వెయిట్ సమ్ టైమ్. గైస్ రిస్క్ తీసుకుంటున్నా గైస్. సింపుల్గా 102 దగ్గరకు వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఇది నా థర్డ్ ట్రేడ్. ఓకే, ఎందుకు తీసుకున్నా అంటే ఈ ఫాస్ట్ మూమెంట్లో మనకు ఒక స్పైక్ ఇస్తుంది. ఓకే, దీని కిందికి వచ్చేసి నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే, ఎగ్జిట్ రెడీగా ఉంది నా దగ్గర. సింపుల్, ప్రీవియస్ క్యాండిల్ కిందికి వస్తే నేను ఎగ్జిట్ కొట్టేస్తా. ఓకే, నాకు ఇది కొంచెం డౌట్గా ఉంది గైస్. కమాన్, స్పైక్ ఇచ్చేసేయి. ఒక్క స్పైక్ కావాలి మనకి. $1,700 లాస్ చూపిస్తుంది గైస్ ఈ ట్రేడ్లో. యాక్చువల్లీ ఈఎంఐ దాకా నేను వెయిట్ చేయవచ్చు ఇక ఈఎంఐ దగ్గర. బట్ నాకు కొంచెం డౌట్ అనిపిస్తే నేను ముందే తీయడానికి ట్రై చేస్తా. ఓకే, గుడ్. ఇండెక్స్ పడుతుంది చూడండి. ప్రీమియం ఫాస్ట్గా మూవ్ అవట్లేదు. ఇండెక్స్ ఎక్కడ దాకా వెళ్ళింది అక్కడ దాకా వెళ్ళింది, కానీ ప్రీమియం ఆగిపోయింది.
కమాన్. బ్యాక్ టు బ్యాక్ పడ్డది గైస్, చూడండి బ్యాక్ టు బ్యాక్. దీంట్లో ఒక 1000 ప్రాఫిట్ అయితే నేను ఎగ్జిట్ కొడతా. ఓకే, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ పడిపోయింది, ఇప్పుడు కొంచెం పుల్ బ్యాక్ తీసుకునే ఛాన్సెస్ ఉంది, అందుకే నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా. ఓకే, ఒక 1000 రూపీస్ ఇవ్వాలి ఈ ట్రేడ్లో. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది కదా ఈ ట్రేడ్, ఎందుకు తెలుసా? ఇంత పడ్డది, ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళంగానే ప్రీమియం పడిపోతుంది. చూద్దాం, చెప్పలే. ఏం చేస్తా సార్, స్టాప్ లాస్ పెట్టేద్దాం అనుకుంటున్నాను గాయస్. ఇగో ఈడ 102 దగ్గర స్టాప్ లాస్ పెట్టేస్తా, ఏదైతే అది. ఓకే, ఇగో స్టాప్ లాస్ ఎట్లా పెట్టాలంటే ఇట్లా ప్రెస్ చేసుకొని ఇది పెట్టాలి. పెట్టంగానే ఈడ 225 క్వాంటిటీ. ఓకే, ఇక్కడ 101. చలో స్టాప్ లాస్ సెట్ అయిపోయింది గాయస్. ఇగో పెట్టేసాడా? అరే జర్రా నాయన. ఓకే, స్టాప్ లాస్ పెట్టేసిన గాయస్. ఇంకొంచెం కింద పెడతా, ఈఎంఐ దగ్గర పెట్టుకుంటా. ఓకే, ఓకే ఈఎంఐ దగ్గర పెడదాం. చలో ఈఎంఐ దగ్గర స్టాప్ లాస్ సెట్ చేసిన గాయస్. చూడండి ఎంత మంచిగా డ్రాగ్ చేస్తే ఈఎంఐ సెట్ అవుతుంది. చూడండి ఇది ఎక్కడ దాకా పడవచ్చో చెప్తా కానీ డే చార్ట్. ఇగో నేను గీత గీసా కదా, ఇక్కడ దాకా పడే ఛాన్స్ ఉంది ఈరోజు. ఓకే, ఆల్రెడీ ఇంత పడ్డది. ఐ థింక్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకుంటుంది అనుకుంటున్నాను గైస్ నేను. మేబీ ఆ పుల్ బ్యాక్లో మన స్టాప్ లాస్ ఫిట్ చేయొచ్చు, చెప్పలేం. నేను ఏం చేస్తాను తెలుసా, స్టాప్ లాస్ని ఇంకొంచెం ఓకే గుడ్. బాబ్బా అటు ఇటు పోతుంది. 3 క్యాండిల్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చింది. ఇంకో క్యాండిల్ వస్తుంది అంటారా రాదంటారా? చెప్పండి. కమాన్, ఒక్క స్పైకి చాలు, ఒక్క స్పైకి పైకి సైడ్. కమాన్ గైస్, క్రేజీ ఉంది ఈరోజు అయితే మార్కెట్. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైజ్ ఆర్ ట్రేడింగ్ ఆర్ నో. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఈఎంఐ దగ్గర రానికి ట్రై చేస్తుంది, వచ్చి మళ్ళీ పడడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి పడడం కొంచెం కష్టం, కానీ పడితే మాత్రం క్రేజీ ఉంటుంది గైస్. ఐ విష్ ఒక్క ఫాల్ ఇట్లాంటి క్యాండిల్ ఒక్కటి ఈడ నా టార్గెట్ రీచ్ అయిపోతుంది. కమాన్ మ్యాన్. వన్ మినిట్లో ఏం జరుగుతుందో చూసాం. ఇంకో 1 మినిట్లో ఎట్లుంది గైస్. ఓకే, ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్కి దగ్గరకు వచ్చేసింది. చూడండి ఆల్మోస్ట్ స్టాప్ లాస్. కొట్టు పైకి కొడితే ఇట్లా వెళ్ళిపోవాలా పైకి. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు దీని లోపలికి వచ్చేసింది అనుకోండి పడిపోతుంది. ఇగో దీని లోపల రావాలి. ఇప్పుడు దీని లోపల వస్తే పడిపోతుంది కిందికి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది గైస్. 2400 రూపీస్ లాస్ వచ్చింది. 3rd ట్రేడ్ ఎండ్ అయిపోయింది గైస్. 3 ట్రేడ్స్ తర్వాత మనకి 2800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 4000 సమ్వేర్ ఉండే, కానీ ఇగో మన స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోతుంది. ఇది వేస్ట్ మొకంది. చూద్దాం, మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఈరోజు 5 ట్రేడ్స్ తీసుకుని ప్లాన్ చేద్దాం, ఎందుకంటే డే మంచిగా ఉంది కాబట్టి మనం కొంచెం ప్లాన్ చేయవచ్చు. ఓకే, ఇగో ఇప్పుడు మన స్టాప్ లాస్ హిట్ చేసి పైకి పోతుంది. 225 క్వాంటిటీ ఇక్కడ తీసుకోవచ్చు గైస్. నేను తీసుకుంటున్నా మళ్ళా, ఎందుకంటే ఇగో ఇది పడుతుంది. సో దీని కిందనే స్టాప్ లాస్ పెట్టేస్తా. ఎక్కువసేపు నేను హోల్డ్ చేసుకోను. దీని కింద పడిపోతే ఎగ్జిట్ కొట్టేస్తా. ఇగో ఇదే ఈడనే పెట్టేస్తా స్టాప్ లాస్, బికాజ్ అక్కడ నుంచి పడితే ఎట్లన్నా టోటల్గా పడుతుంది. సో ఐ వుడ్ బెటర్ ఎగ్జిట్ అట్ అ స్మాల్ లాస్. ఓకే, చలో. ఓకే గుడ్. క్యాండిల్ అయితే బాగుంది.
సస్టైన్ అయిపోతే పడిపోతుంది. కమాన్. ఇప్పుడు చూడండి గైస్ 2500 చూపిస్తుంది, 2200 చూపిస్తుంది. గుడ్. బా ఈ క్యాండిల్ చూడండి, అమ్మ జీవితం ఇంత మంచి కిందికి వచ్చి టెంప్ట్ చేసి పైకి వెళ్ళిపోతుంది. అరే అన్నసాప్ ఇక ఎట్లా పోతుంది చూడండి. కానీ ప్రీమియం అంతా సాధిస్తలే, బట్ స్టిల్ మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇట్స్ ఓకేలే, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లన్నా కిందికే పడుతుంది, కానీ ఇగో చూడండి మొత్తం ఎట్లా అవుతుందో. కొంచెము అటు ఇటు పోతుంది. ఐ వుడ్ సజెస్ట్ కొంచెం వెయిట్ చేస్తే బెటర్. ఒక క్యాండిల్ ఇక్కడ రెడ్ ఎండ్ అవ్వడానికి వెయిట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వోలటిలిటీ ఉంది చూడండి. ఇంత కిందికి పడి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చింది. 1400కి వచ్చేసాం. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. 4000 ఎంతనో చూపించింది మనకు ప్రాఫిట్. ఇప్పుడు 1400 ఉంది. ఓకే, గుడ్. ప్రాబ్లం ఎందుకు లేదు తెలుసా, మనము కరెక్ట్ మూమెంట్కి ఎగ్జిట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఎక్కువ లేదు. ఓకే, లెట్స్ వెయిట్ గైస్. ఈ ప్రీమియం చేంజ్ చేయబుద్ది అవుతుంది నాకు, ఎందుకంటే అక్కడ ఓకే 22,100 తీసుకుందాం. ఓకే, ఇందాక మనం 22,100 వాడాం కదా, నాకు వాడంది కావాలి. వాడంది ఇది. చలో దీంట్లో ప్లాన్ చేద్దాం. 225 క్వాంటిటీ. మార్కెట్ అయితే క్రేజీ పడుతుంది. మనం టెలిగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టేద్దాం, ఇక్కడ రెడీ పెట్టుకుందాం. టెలిగ్రామ్ ఫ్రెండ్స్, మార్కెట్ క్రేజీగా పడుతుంది. మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ట్రేడ్ చేయండి. ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకున్నప్పుడు ట్రేడ్ చేయండి గైస్. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. కొంచెం వాలటిలిటీ ఉంది. ఓకే, కరెంట్లీ నాకైతే 1400 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఓకే, 2 లాసెస్ వచ్చాయి, 2 ప్రాఫిట్స్ వచ్చాయి, బట్ స్టిల్ ఐఎమ్ గుడ్ టు గో. లాస్ట్ ట్రేడ్ చేసి డే ఎండ్ చేస్తా. ఓకే, ఇక్కడ తీసుకోవచ్చు గైస్, ఎందుకంటే ఒక యూ క్రియేట్ చేసింది. నేను ఎంటర్ అయిన ట్రేడ్లో. ఓకే, ఇగో ఇక్కడ దీని కింద స్టాప్ లాస్ పెట్టేస్తా. ఈఎంఐ ఇది లాస్ట్ ట్రేడ్. ఓకే, లాస్ అయినా ప్రాఫిట్ అయినా వి విల్ ఎగ్జిట్. ఎందుకంటే ఇగో ఇది ఒక సెల్లింగ్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్షన్ అవుతుంది. దీనికన్నా పైన బ్రేక్అవుట్ అయితే మనం లాస్ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, ఇంకేం చేయలేమన్నమాట. ఓకే, 225 క్వాంటిటీ. వాలటిలిటీ అయితే స్ట్రాంగ్ ఉంది చాలా. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఇలా 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 ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కోట్ పై గొట్. $2,400 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. క్రేజీ మూమెంట్ వచ్చింది ఈ ట్రేడ్లో. కమాన్. దీంట్లో ఒక 2,000-3,000 ప్రాఫిట్ వస్తే వీ కెన్ ఎగ్జిట్. క్రేజీ ఎండ్ అయింది. 1,500 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. గుడ్. వావ్, 2,000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇంకొక 1,000 రూపీస్ కావాలి నాకు. ఇంకొక 1,000 రూపీస్. చలో, గుడ్. ఇంకొక 600. కమాన్. కొట్టు స్పైక్ కొట్టు 3,000 రూపీస్. చలో, 3,020. క్రేజీ మూమెంట్ వచ్చింది గాయ్స్. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ బై చేసాం. ఆల్మోస్ట్ 14-15 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. ఓవరాల్గా మన ప్రాఫిట్ ఈరోజు 4,600 రూపీస్. డే ఎండ్ చేస్తున్నా గైస్. మార్కెట్ క్రేజీ ఉంది. క్యాప్చర్ చేసిన వాళ్ళందరికీ మజా వచ్చింది ఉంటాయి నాకు తెలిసి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేద్దాం. మీరు అనుకోవచ్చు, అరే ఇంకాసేపు హోల్డ్ చేసుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు నిఫ్టీ నాకు దీన్ని నేను 5 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నా. సో దీని బిహేవియర్ నాకు తెలుసు అన్నమాట. అందుకోసానికి నేను ఒక స్ట్రాంగ్ మూమెంట్ రాగానే ఎందుకు తీస్తా అంటే, ఇగో ఇట్లా ప్రాఫిట్ వచ్చినప్పుడు తీయాల్సి వస్తుంది అనమాట. సో హోల్డ్ చేసుకొని ఎక్కువసేపు చేస్తే ఇది అవుతుంది. ఇంకోటి ఏం తెలుసా గైస్, ఇప్పుడు నేను 5 ట్రేడ్ చేసాను కదా, ఇప్పుడు నాకు ఇంకా ఆపర్చునిటీస్ నేను అనుకుంటే తీయగలుగుతా, కరెక్ట్ పొజిషన్ వెయిట్ చేసుకొని తీయగలుగుతా. కానీ నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే, విత్ మై ఎక్స్పీరియన్స్ చాలు. ఓకే, ఇది ఇట్లా క్లోజ్ చేసేసేయాలా, ఇది చూసేసుకోవాలని సంతోషపడాలా, ఎండ్ చేసేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. నేను వీడియో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ గైజ్ లైక్డ్. నేను లైవ్గా ట్రేడ్ చేసి చూపించిన మీకు, లైవ్గా నా బిహేవియర్ చూపించిన. అంటే ట్రేడ్ అటు ఇటు అయినప్పుడు ఏం చేస్తున్నా, ఎప్పుడు ఎగ్జిట్ చేస్తున్నా, క్లియర్గా వీడియో స్టాప్ చేయకుండా మొత్తం చూపిస్తున్నా. నేర్చుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ప్లీజ్.
కొత్తోళ్ళు ఆప్షన్ బయర్స్ ప్లీజ్ కొత్తోళ్ళు మీ ఎప్పుడు లోన్ తీసుకొని ట్రేడ్ ఇట్లా చేయొద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను రాసిస్తున్నా, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, we will end this day guys. Thank you so much. I love you all. Thank you for supporting me and జాగ్రత్తగా ఉండండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.